ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పాండురంగ విభుని పద్యమహిమ. గంగా సంగమం ఇచ్చగించునే, మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, యమునతో ఆనందము పొందునే, రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగంబంటి సుఖించినేని. తుంగ, భద్ర అనే నదులు రెండు వేర్వేరు చోట్ల పుట్టి పడమటి కనుమల్లోని కూడలి దగ్గర పరస్పరం పెనవేసుకుంటాయి. అవి రెండూ కలిసి ఒకే నదిగా 500 కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత కృష్ణానదిలో లీనమవుతాయి. కృష్ణవేణి హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతే తప్ప తుంగభద్ర ఎక్కడ నేరుగా సముద్రంలో కలవదు. అలా కలవడమే జరిగితే తెనాలి రామకృష్ణుడి మాటలో తుంగభద్ర శరీరాన్ని సముద్రుడు స్పృశించి సుఖించడమే జరిగి ఉంటే రత్నాకరేంద్రుండైన ఆ సముద్రుడు గంగా సంగమాన్ని ఇష్టపడి ఉండేవాడా, కావేరిని దేవేరిగా అంగీకరించి ఉండేవాడా, యమునతో ఆనందం పొంది ఉండేవాడా అని అడుగుతున్నాడు కవి. జరిగిన విషయానికి లేని కారణాన్ని ఆపాదించడం ద్వారా చమత్కారం సంపాదించడం సరళమైన పద్ధతి. జరగని విషయం జరిగి ఉంటే ఏమైందో ఊహించి చమత్కారాన్ని సాధించడం చతురమైన పద్ధతి. తెనాలి రామకృష్ణుడు సాధారణంగా ఈ రెండో పద్ధతినే పాటిస్తూ వచ్చాడు. తెనాలిలోని రామలింగేశ్వరాలయంలో అర్చకుడిగా ఉండిన గార్లపాటి రామయ్య కొడుకే పాండురంగ విభుడిగా ప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడు. కాల్పనిక చారిత్రకులు కొందరు తెనాలి రామకృష్ణుడికి ముందు వికట కవిగా ముద్ర కొట్టి తర్వాత అష్టదిగ్గజాల్లో చేర్చి ఆయన్ని శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనుడిగా మార్చేంత వరకు శాంతించలేదు. అతగాడు బాలకవిగా రాయల ఆదరణకి పాత్రుడయ్యాడని ఆరుద్ర లాంటి కాల్పనిక రచయితలు కూడా రాశారు. అయితే అందుకు బలమైన రుజువులు మాత్రం చూపించలేదు. అది వేరే సంగతి. కాగా ఆ దశలోనే ఈ కవి ఉద్భటారాధ్య చరిత్రం రాశాడంటారు. ఇదే కవి కందర్ప కేతు విలాసం, హరిలీలా విలాసం అనే కావ్యాలను బహుశా తర్వాతి దశలో రాసి ఉంటాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. చిత్తూరు సమీపంలో తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగూర్లోని నృసింహ క్షేత్రం గురించి ఘటికాచల మహత్యం రాసే నాటికే ఈ కవి మతం మార్చుకుని తెనాలి రామకృష్ణుడు అయ్యాడని చెప్తారు. ఇతని వంశంలో చాలామంది కవులే ఉన్నారు. తమ్ముడు శ్రీగిరి, అన్నప్ప, తమ్ముడి అల్లుడు మనవలు తన అల్లుడు లింగమ్మగుంట రామయ్య, ఈ రామయ్య తమ్ముడు సులక్షణ సారం గ్రంథకర్త లింగంగుంట తిమ్మకవి తదితరులు అందరూ కవులు పండితులే. రామకృష్ణుడు రాసిన రచనలన్నింటిలోకి విఖ్యాతమైన పాండురంగ మహాత్మ్యం తెలుగులో పంచమహాకావ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధం. దీన్ని 16వ శతాబ్ది చివరిలో రాసి ఉంటాడని అంటారు. అందులో ఆముక్తమాల్యద, వసుచరిత్రల ప్రస్తావన ఉందని పరిశోధకులు వెల్లడించారు. భట్టుమూర్తి కన్నా ముందే రామకృష్ణుడు కవిత్వం రాయడం మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ పాండురంగ మహాత్మ్యం మాత్రం వసుచరిత్ర కన్నా అర్వాచీనం అనే పరిశోధకుల అంచనా. రామకృష్ణుడు ఈ కావ్యాన్ని ఒక అర్థంలో కథాకావ్యంగానే చెప్పాడు. సాక్షాత్తు శివుడి చేతనే నారదుడికి ఓ కథ, అయుత నీతుల కథ చెప్పించాడు రామకృష్ణయ్య. పాండురంగ మహాత్మ్యంలో అతను సృష్టించిన అనామక పాత్ర నిగమ శర్మ అక్క. పాత్రల కల్పనా పోషణల్లో రామకృష్ణుడి ప్రతిభకు ఈమె అద్దం పడుతోంది. ఈమెను మించినవాడు నిగమ శర్మ. సద్బుద్ధులు చెప్పిన అక్కగారి నగలే ఎత్తుకుపోయిన ఈ ఘనుడు నృసింహక్షేత్రంలో కుక్కచావు చచ్చినట్లు రాయడానికి రామకృష్ణుడు వెనకాడలేదు. తెలుగునాట మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబ జీవనంలో నిన్న మొన్నటి వరకు కనిపించిన అనేక సంప్రదాయాలు, ఆనవాయితీలు, ఆచారాలను రామకృష్ణుడు కథలో సందర్భోచితంగా పొదిగాడు. నిగమ శర్మ అక్క గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసిన వ్యాసం సుప్రసిద్ధం. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం భారతీయ ధార్మిక చరిత్రలో వచ్చిన ఓ ముఖ్యమైన పరిణామాన్ని నమోదు చేసింది. అదే దేశం అంతటా తలెత్తిన భక్తి ఉద్యమం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచురమైన విఠోబా ఆరాధన కులాలు, మత చట్టాల్లో సంస్కరణలకు దారితీసింది. దక్షిణాది ప్రాంతంలో శ్రీవైష్ణవం, వీరశైవం మొదలుపెట్టిన ధార్మిక సంస్కరణ క్రమాన్ని ఈ భక్తి ఉద్యమం దాని సహజ గమ్యానికి చేర్చింది. పాండురంగడు, విఠలనాథుడు
అనే పేర్లతో పిలుచుకునే దేవుడు విష్ణు అవతారంగానే భక్తులు అత్యధికులు భావిస్తారు. కృష్ణ శబ్దం కిట్టప్ప అయినట్లుగానే విష్ణు శబ్దం మరాఠీ అపభ్రంశమే విఠ్ఠు అయిందంటారు. జ్ఞానేశ్వర్, నామ్దేవ్, ఏకనాథుడు, తుకారాం, జగ్నాడే వగైరా సంతులు వ్యాపింపచేసిన వర్కారీ సంప్రదాయమే విఠోబా ఆరాధనకి మూలం అంటారు. కొందరు ఈ సంప్రదాయం 13వ శతాబ్దం నాటిదంటారు. మరికొందరైతే దేశంలో ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున తలెత్తిన భక్తి ఉద్యమంలో భాగంగానే విఠోబా ఆరాధన లాంటివి ప్రాచుర్యానికి నోచుకున్నాయంటారు. జైన బౌద్ధ ధర్మాలు నామమాత్రావశిష్టమైన దశలో కులమత వివక్ష ప్రబలింది. భక్తి ఉద్యమం ఈ వివక్షను కొంతవరకు నియంత్రించింది. అయితే క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే ఆదిశంకరాచార్య విఠోబా అష్టకం చెప్పి ఉన్నందువలన ఈ ఆరాధన అంతకు పూర్వం నుంచి ఉందనేది మరో వాదన. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం రాసే నాటికి మాత్రం విఠోబా విష్ణువు, కృష్ణుడు అవతారంగా స్థిరపడి ఉన్నాడు. పూర్వాశ్రమంలో శివుడిగా ఉన్న రోజుల్లో ఈ కవిగారి పేరు రామలింగన్ అంటారు. ఆ పేరు మీదే వందలాది కథలు పుట్టించి ప్రచారం చేశారు తెలుగు జానపదులు. తెలుగు వాడి హాస్యస్ఫూర్తికి శాశ్వత చిరునామాగా తెనాలి రామలింగాన్ని మార్చిపారేశారు ఈ జానపద బ్రహ్మలు. సంస్కృతంలో చమత్కార శ్లోక కథలు ఆయా కవులు నిజంగా రాసిన శ్లోకాల కన్నా రసవంతంగా ఉండడం కద్దు. తెలుగులో ఈ ప్రక్రియ ఆ స్థాయికి ఎదగలేదు. అయితే రామలింగడి కథలు ఉన్నవాటిల్లో గొప్పగా ఉంటాయి. అమావాస నిసి అనే విడ్డూరమైన ప్రయోగాన్ని చేసిన పెద్దలను పట్టుకుని రామలింగుడు ఎమితిని సెపితివి కపితం అలసని పేదన అన్నాడంటారు. కుంజర యూధము దోమ గుత్తుగా జొచ్చెన్ అనే సమస్య గురించి ఒక కథ చెప్తారు. మొల్లను అడిగినట్లు చెప్పే వెకిలి బూతు ప్రశ్నల గురించి చెప్పే కథలో తెనాలి రామకృష్ణుడి సంస్కారానికి కాక వాటిని కల్పించిన వారి సంస్కారానికే ప్రాతినిధ్యం వహిస్తాయి. పాత్రలు వేరు, రచయితలు వేరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.